ప్రియమైన వారలారా, మరొక ఉదయకాలమున ఈ గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో మనం సమకూడుతూ ఉన్నాం. ఉదయకాలం పడకల మీద లేచి ఉన్నారు. మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు కూడా సమకూడారు. రాత్రి ప్రార్థించుకొని మీరు పడుకొని ఉన్నారు. ఉదయకాలమున మరి దిగులుతో ఉన్నారా? ఏదో అధైర్యంగా ఉన్నారా? పిరికితనంగా ఉన్నారా? భయపడుతూ ఉన్నారా? ఆందోళనగా ఉన్నదా? మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఉందేమో. ఒకవేళ ఏదైనా హాస్పిటల్ ప్రయాణం, ఏదైనా కొనుగోలు విషయంలో, ఏదైనా ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఈ ఉదయకాలం మీరు ప్రయాణమే వెళ్ళబోతున్నారేమో. నా దేవుడు ప్రియులారా, ఈ దినము మీతో మాట్లాడుతున్నాడు. మనం నిన్నటి దినమున ప్రార్థన గురించే మాట్లాడుకున్నాము. బైబిల్లో కీర్తన 65:2లో ప్రార్థన ఆలకించువాడని మనం నిన్నటి దినము ఉదయకాలం చూసాము. రెండవది సామెతలు 15:29లో ప్రార్థన అంగీకరించువాడు అన్నాము. అంటే నిన్నటి దినం ప్రార్థన మన కార్యాలను బ్రతికిస్తుంది ప్రియులారా. అయితే మనం ఈ రోజున ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుంటుంది నీవు పడకల మీద నుండి ప్రార్థన చేసే కార్యం ఏమై ఉన్నదో బైబిల్లో మనం చూద్దాము. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 10వ వాక్య భాగం మీ అందరికీ పరిచయమైన మాట ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు 10వ వచనంలో, ఎబేజు ఇశ్రాయేలీలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండు, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవుడు ఎబేజు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ప్రియులారా, ఇశ్రాయేలీలు యూదాకాలంలో మరి ఎబేజు అనగా వేదన పుత్రుడు. తన తల్లి వేదన పడి తను కనింది. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో ప్రియులారా వేదన, శోధన, శ్రమలు, సమస్యలు ఉంటాయి. అతడు ప్రార్థించినప్పుడు దేవుని వాక్యములో ఆ 10వ వచనము చివరి మాట బైబిల్ గ్రంథములో ప్రియులారా, దేవుడు అతడు మనవి చేసిన దానిని దయచేసెను. ఈ ఉదయకాలమున ప్రియులారా, మీరేమైతే మనవి చేసుకొని ప్రార్థన చేసుకొని మీరు ప్రయాణమే వెళ్ళబోతున్నారో, నా దేవుడు ప్రియులారా, మీరేం ప్రార్థన చేసుకొని వెళ్ళబోతున్నారో అది దేవుడు మీకు దయచేయబోతున్నాడు, అనుగ్రహించబోతూ ఉన్నాడు. అక్కడ రాయబడుతున్న మాట ఏమై ఉన్నదంటే, నాకు తోడుగా ఉండి ప్రియులారా దయచేసి నాకు కీడు రాకుండా అంటే ఈరోజు మనం నేర్చుకునే పాఠం, ఉదయకాలం మనకిచ్చే వాగ్దానం ఏమిటంటే, ప్రార్థన ఆలకించి ప్రార్థన అంగీకరించి నిన్నటి దినం అయితే ప్రియులారా ఆయన బ్రతికిస్తాడని చూసాం. ఈరోజు ప్రార్థన ఆలకించి ప్రార్థన అంగీకరించి మన మీదకి కీడు రాకుండా చేస్తాడు. ఎబేజుకు ప్రియులారా అతడు చేసిన మనవి దేవుడు అతనికి దయచేశాడు. ఉదయకాలం మీరు ఎక్కడున్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ స్థలములో ఉన్నారో, నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. మీ ప్రార్థన అంగీకరిస్తున్నాడు. మీరేమైతే దయచేశారో, మనవి చేశారో అది మీకు దయచేస్తాడు. అది ఏమై ఉన్నదంటే, మీకు కీడు రాకుండా ఆయన సహాయపడే దేవుడై ఉన్నాడు. ప్రియ మిత్రమా, దేవుని బిడలారా, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో కీడుని ఎదుర్కొంటున్నారా? శాపమును ఎదుర్కొంటున్నారా? అనర్థము, అపజయాలను మీరు ఎదుర్కొంటూ ఉన్నారా? ఈరోజు నా దేవుడు మీ ప్రార్థన ప్రియులారా ఉదయకాలమున దేవుడిచ్చే వాగ్దాన సందేశాలలో కీడు రాకుండా చేస్తాడు. ఏదైనా కీడు వాటిల్లుతున్నది, కీడు సంభవిస్తుందని మీ బిడల మీద, మీ దాంపత్య జీవితం మీద, మీ వ్యాపారాల మీద, ఉద్యోగాల మీద, మీ సేవ మీద, సంఘాల మీద మీరు ఆపోతూ ఉన్నారేమో. నా దేవుడు ప్రియులారా, కీడుని ఆయన కలుగు చేయడు, కీడుని ఆయన రప్పీడు. కీడుని ప్రియులారా ఆయన కలుగు చేసే దేవుడు కాదు. బైబిల్లో అతడు మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేసెను ప్రియులారా. ఈరోజు దేవుడు నీవు చేస్తున్న మనవి, నీవు చేస్తున్న ప్రార్థన ఆయన అంగీకరించి ప్రియులారా నీ మీదకి కీడు రాకుండా ఆయన సహాయపడే దేవుడు, సహకరించే దేవుడై ఉన్నాడు. మిత్రమా, ప్రియ దేవుని బిడలారా, ఒకవేళ మీ జీవితాల్లో, మీ కుటుంబ పరిస్థితిలో, భక్తి జీవితంలో ఏదైనా శారీరకమైన బలహీనత, ఆధ్యాత్మికమైన కృంగుదల, ఒకవేళ అప్పుల విషయాలలో ప్రియులారా కీడు తలపెడుతూ అపవాది మిమ్మల్ని పతన వస్తుకు తీసుకొని వెళ్తున్నాడేమో. ఉదయకాలమున నా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఏదో ప్రాంతంలో ఉన్నారు, ఏదో స్థలములో ఉన్నారు, ఏదో ప్రాంతంలో నుండి ప్రియులారా మీరు దిగులు పడుతూ ఉన్నారు. ఇదిగో కీడు వస్తుందని భయపడుతూ ఉన్నారు, నిరాశగా కృంగి ఉన్నారు.
నా తోటి దైవ సేవకులారా, సేవకురాండ్రులారా, ఈరోజు నా దేవుడు సూటిగా స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. మీ సేవ మీదకి, పరిచర్య మీదకి, కుటుంబాల మీదకి ఎలాంటి కీడు రాదు, ఎలాంటి నష్టము కలగదు. ప్రార్థించుకుంటున్న మీరు, ప్రార్థనలో గడుపుతున్న మీరు ఉదయకాలమున నా దేవుడి ప్రియులారా ఆశీర్వాదాలతో నడిపిస్తారు. మీరే స్థలములో, ఏ ప్రాంతంలో ఉన్నారో, మీరున్న స్థలములో, మీరున్న ప్రాంతంలో మీరు మ్రోకరించండి ప్రియులారా. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ. మహిమా స్వరూపుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలమున వాగ్దాన సందేశాలలో నీ ప్రియబిడలు ప్రభువా ఏకీభవించి విని వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఎలాంటి కీడు వారి కుటుంబాల మీదకి, వారి పరిచర్య మీదకి, వారి సంఘాల మీదకి, వారి బిడల మీదకి రాకుండా సహాయపడుతండ్రి. మీకు వందనాలు. ఎవరు భయపడుతున్నారో, ఎవరు కృంగిపోయి ఉన్నారో, ఎవరు దిగులు పడుతున్నారో, ఎవరు నిరాశగా ఉన్నారో ప్రభువా వారి నిరాశను తొలగి తండ్రి, వారి కృంగుబాటును మీరు లేవనెత్తండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలయ. ప్రభువా మీకు వందనాలు. కీడుని ప్రభువా ఆశీర్వాదకరంగా, కీడుని మేలుకరంగా, కీడును ప్రభువా ఫలింపుకరంగా మీరు కొనసాగించండి తండ్రి. మీకు వందనాలు. ఏ ప్రాంతంలో నిబిడలు ఏ విషయంలో కీడు అనుభవిస్తున్నారో, ఎలాంటి విషయాలు కృంగిపోయి ఉన్నారో ప్రభువా మీరే బలపరచయ్యా, మీరే లేవనెత్తండి ప్రభువా. పడకల మీద వారు చేసుకుంటున్న ప్రార్థన, వారు ఉదయకాలం మొరపెడుతున్న మొర ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని దీవి, జ్ఞాపకం చేసుకొని మీరు ఆశీర్వదించండి ప్రభువా. సంతానం లేని వారికి సంతానమే ప్రభువా, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యమే అయ్యా, సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వండి ప్రభువా. ఉద్యోగాలలో, చేతి పనుల్లో వెనకబడి నిరాశగా ఉన్న బిడ్డల్ని మీరే బలపరిచి లేవనెత్తయ్యా. మహాకృపతో, అభిషేకముతో, దీవెనతో, సమాధానములతో నింపి నడిపించమని యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలం గచ్చమనే వాగ్దాన సందేశాల్లో కలుసుకుందాం.